హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. చపాతి పిండి తడుపుతూ క్యాబేజ్ కర్రీ చేస్తూ మీతో కబుర్లు చెప్తానండి. యాక్చువల్గా ఈ వీడియో షార్ట్ వీడియో కోసం తీసుకున్నాను. చపాతి పిండి తడిపేది ఒక రాడ్ తీసుకున్నా కదా నేను, అది ఇంకా యూట్యూబ్లో ఎన్నిసార్లు చూపించినా ప్రతిసారి ఇంకా ఏదో ఒక డౌట్ అడుగుతారు. 1 minute వీడియో వాళ్ళు, ఇలా వ్లాగ్ వీడియో వాళ్ళకు డౌట్స్ రావు, కానీ 1 minute వీడియో వాళ్ళకి ఒక్కసారిలోనే మొత్తం మెసేజ్. ఇప్పుడు కంటిన్యూ చూస్తూ ఉంటే నేను చెప్తుంటాను, లాస్ట్ టైం చెప్పినా కదా అని. మళ్ళీ మొన్న గంజి వంచేది చూపించాను కదా, అది సరిగా క్లియర్గా చూపియండి అని అడుగుతారు. ఈరోజు ఏం చెప్పాను అది ఫుల్ క్లారిటీ కావాలన్నమాట. ఫ్రెష్ వీడియో లాగా కావాలి షార్ట్ వీడియో వాళ్ళకి. నాకు అది బాగా స్ట్రెస్ అయిపోతుంది షార్ట్ వీడియోలో. అందుకనేసే నేను ఇంకా మళ్ళీ ఇది తడిపేది యాక్చువల్గా టప్పర్వేర్ గురించి ఏదన్నా మాట్లాడుతూ ఈ వీడియో పెడదామనేసి ప్లాన్ చేసి షూట్ చేశా. మీకు అందుకే వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. అడ్డంగా లాస్ట్ మాట్లాడిన వీడియో కూడా మాట్లాడడానికే పెట్టుకున్న వీడియో అనమాట. ఏది చూపించినా ఇంకా డౌట్లు అడుగుతారు. ప్రతి వీడియోలోనే మొత్తం క్లారిటీ ఇచ్చేయాలి వాళ్ళకి. అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్న వాళ్ళతోటి. అందుకే ఆ క్రియేటివిటీలు ఏవో చూపించుకుంటా చేసుకుంటున్నాను. ఇది నేను ఒకసారి మా సిస్టర్ అన్నది, నువ్వు ఫోర్క్తో చూపించావు చాలా చెయ్యి నొప్పి వచ్చిందని. సరిగా వినరండి ఎవరు వీడియోలు. కొందరు ఏం చేస్తారంటే అండి, నాకు ఇదివరకు చెప్పారు నీ వీడియో చూడనక్కర్లా వింటే చాలు అని. ఇంకొందరు అన్నారు చూస్తే చాలు విననక్కర్లా. అంటే అట్లా ఫీల్ అవుతారు. క్లియర్గా చూస్తూ వింటేనే ఏ వీడియో అయినా అర్థమవుతుంది. ఫోర్క్తో నేనేం చెప్పాను, ఫోర్క్తో తడిపి చూశాను, ఫోర్క్తోనే బాగానే వచ్చింది, అయితే అది కొనుక్కోవచ్చు అని నేను ట్రై చేశాను అనమాట. చిన్న ఫోర్క్ కాదు, నేను పెద్ద ఫోర్క్ పెట్టుకొని తడిపా. అందరూ మిక్సీలు ఐటము ఇవన్నీ చూపిస్తుంటే ఇది కొనడానికి ముందు ఫోర్క్తో ట్రై చేశా. ఫోర్క్తోనే తడపగలిగినప్పుడు దీంతో ఎందుకు తడపలేను అని. ఇది ఎవరన్నా కొనుక్కుంటే ఇది 400 రూపీస్ అండి, 250 or 400 రేటు గుర్తులేదు. ఇది 1/2 kg మాత్రమే తడుస్తుందండి. 1/2 kg కంటే కొంచెం ఎక్కువ తడిపినా దీంతో అవ్వదు, చెయ్యే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాడు ప్రెజర్ పట్టుకుంటుంది కదా, టైట్ అవుతుంది, తిప్పడం చెయ్యి నొప్పి వస్తుంది. అందుకే నేను కొంచెం పిండి ఉన్నప్పుడు అది వాడతాను, లేదా పైన కొంచెం తడిపేసి ఆ తర్వాత ఇలా చేయి పెడతాను అనమాట. నేను చూశాను అది రౌండ్గా ఉంది కదా, దాని లెంత్ పిండి ఎక్కువ వేసరికి మన గ్రైండర్లో ఎలాగుంటుందండి, వెట్ గ్రైండర్లో పిండి ఎక్కువైతే పిండి పైకి వస్తుందా, సో దానివల్ల ఇబ్బంది అన్నమాట. అందుకని చెప్తున్నాను క్లియర్గా. ఇప్పుడు షార్ట్ వీడియోలో చెప్పినా అనుకో మళ్ళీ ఏం డౌట్లు అడుగుతారో భయము. షార్ట్ వీడియో వాళ్ళంటే ఒక్కోసారి నాకు ఎంత క్లారిటీగా చెప్పాలి అనేది అర్థమైపోతూ ఉంది. ఇంకా క్యాబేజ్ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇంకోటి దీంట్లో ఆయిల్ ప్యాకెట్లో నేను చపాతీ పిండి తడపొచ్చాను. ఒకరోజు 15 seconds వీడియో పెట్టా. అంటే ఎప్పుడైనా అలా తడపొచ్చు అని. దానికి ఎన్ని కామెంట్స్ అసలు. అది ఫోల్డ్ అవుతుంది, ప్లాస్టిక్ కదా, ఆయిల్ను మనము నలిగి అది పైన నలుగుతూనే ఉంటుంది ఆయిల్ వాడే వరకు. ఇంకా నేను ఒక్కసారి ఆయిల్ ఉన్నప్పుడు తడిపితే పాజిటివ్గా కామెంట్స్ కూడా వచ్చినాయి, లేవనను. మా రిలేషన్స్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకరు ఇలా దంచుతారండి చపాతీ పిండి, పూరీ పిండి అయినా చపాతీ పిండి అయినా. సో నేను కూడా అప్పుడప్పుడు ఇలా దంచుతాను, రోజు కాదు. ఇంకా చేత్తో పిసికిన తర్వాత సాఫ్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు. రోజు అంత ఓపిక ఉండదు, నాకు చేయను వస్తుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అసలు. 1 month అయింది మెడిసిన్స్. ఎడమ చెయ్యి నొప్పి అన్నాను కదా రిస్ట్ దగ్గర. ఇప్పుడు ఇట్లా చెప్పాను అనుకోండి, వాళ్ళ మధ్యలో విన్న వాళ్ళు అవుతారు కదా, ఇంకా మళ్ళీ వాళ్ళ డౌట్లు వస్తాయన్నమాట అట్లా. సో వ్లాగ్లో నాకు ఎవ్వరు డౌట్స్తో సతాయించారండి. షార్ట్ వీడియోలో ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఏమేమో పెట్టేస్తారు కామెంట్స్. అసలు ఇంకా చెప్పలే. నేను వీడియోస్ చేస్తుంటే నాకే సలహాలు ఇస్తుంటారు. నేనేం చేయించానో చూపిస్తానండి, అంతేగాని మీకున్న థాట్స్ అన్నీ నేను ఎందుకు చెప్పించాలి. నా థాట్స్, నా ఆలోచన. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరు పెట్టారు ఒకరోజు, అంటే జస్ట్ షేర్ చేస్తున్నది. షార్ట్ వీడియోలో నా పరిస్థితి ఎలా ఉంది అంటే, సబ్స్క్రైబర్లు ఏమో పిచ్చగా పెరుగుతారు. నేను అన్నము గంజి వార్చేటప్పుడు ముందు అన్నము వేడి చేయాలి అంటే దాంట్లో అన్నం వేసి ఇలా వంచుతాను, పలానా చోట నేర్చుకున్నాం మా ఆశ్రమంలో అని పెట్టా. కుక్కర్లో కూడా వేడి చేయొచ్చండి అని పెట్టారు. నేను రిప్లై ఏమి ఇచ్చానంటే, అవునండి కుక్కర్ నాకు లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అదే చెప్పాను. సో దానికి మళ్ళీ వాళ్ళు పాపం రిప్లై ఇచ్చారు, అలా కాదండి మీరు వ్లాగ్స్ చేస్తుంటారు కదా, మీకు యూజ్ అవుతుందని డీటెయిల్గా చెప్పడము, అందుకు చెప్తున్నా అని. నేనన్నా కుక్కర్లో అందరికీ తెలుసండి వేడి చేసే పద్ధతి. ఏం చెప్తున్నానంటే, మేము ఏం చేస్తామో అదే ప్రజెంట్ చేస్తాము. ఆ పక్కన వాళ్ళందరి థాట్స్ తెచ్చి చెయ్యము కదా.
అందుకే వ్లాగ్ చేసేవాళ్ళు వాళ్ళు లైఫ్లో ఏం చెప్పదలుచుకుంటారో అదే చెప్తారు, ఇంకా ఎక్స్ట్రా చెప్పరు. ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని. ఇట్లాగే నాకు వెన్న దాంట్లో కూడా సలహాలు వచ్చినాయి. నేను వెన్న వీడియోలు చేస్తున్నప్పుడు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు నాకు చెప్పాలనుకున్న రోజు చెప్తాను, చెప్పినప్పుడు చెప్తాను. సో కరివేపాకు చూడండి ఇలా పెట్టుకొని, పెద్దది తెలుగు వాళ్ళు ఇచ్చారు వాటర్ బాటిల్లో, 10 రోజులు ఉంటుందండి కొమ్మలతో సహా పెట్టుకుంటే. ఇది వరకైతే నేను అంతా దులిపేసి చిన్న డబ్బాకి పెట్టుకుంటుంటే మాకు ఇక్కడ దొరకదు కదా, అందుకని కొమ్మలతో సహా అంత పెట్టేసుకుంటాను. ఇంకా అది లాస్ట్లో పాడయ్యేటప్పుడు నేను దాన్ని కరివేపాకు పొడి చేయటమో లేదా నూనెలో వేపి పెట్టడమో లేదా ఎండబెట్టడమో చేసుకుంటా. సో ఇంకా నేను లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను, పిల్లలు సంపాదించినప్పుడు వాళ్ళ సొమ్ము ఖర్చు పెట్టడం నాకు ఫీలింగ్ వస్తుంది అని. అది ఎందుకు చెప్పానంటే ఆ ఫీలింగ్ అసలు నాలో ఎట్లా స్టార్ట్ అయిందంటే, మా ఆడపడుచు యూఎస్లో ఉంటుందండి. మా పెళ్ళయ్యాక మా అత్తగారు తన డెలివరీకని వెళ్ళి 1 year ఉండొచ్చారు. ఇక కొంచెం లైఫ్ స్టైల్ మారిపోయింది లగ్జరీగా. మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళారు 6 monthsకు. మళ్ళీ 3rd డెలివరీకి వెళ్ళారు, అప్పుడు మళ్ళీ ఒక 6 months. సో నన్ను లేదా అందరూ మీ అత్త కూతురు ఇంట్లో ఉండి భలే ఎంజాయ్ చేస్తుందే అనేసి అన్నారనమాట అందరూ. ఎవరు ఏంటి అని వద్దులేండి అన్నారు. సో అప్పుడు కొంచెము నాకు ఫీల్ అయ్యా. ఎప్పుడైతే అన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలిళ్ళల్లో, అంటే ఎప్పుడు అనేవాళ్ళు, ఒకసారి కాదు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తుంది కూతురు ఇంట్లో నెలలుండి అనేసి. అది వాళ్ళ కూతురు, ఆమె ఇష్టం, ఆమె పెట్టుకుంది, మనకెందుకంట అని అనుకోవచ్చు కదా. నోరు పాడేసుకోవడంలో కొందరి విషయంలో బాగా పడేసుకుంటారు. మా అత్తగారి విషయంలో నోరు పడేసుకున్నట్టు జనాలు మిగిలిన వాళ్ళ పిల్లల అత్తగారులను అట్లా అంటే మాత్రం ఫీల్ అయిపోతారు. సో సేమ్ వాళ్ళు అదే పరిస్థితి వచ్చింది. నేను ఎప్పుడు అంటాను మా ఇంట్లో మా ఆయనతో అంటుంటే, అప్పుడేమో అంటుండ్రి మా అత్తగారిని, ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు, ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ అని. సో రేపు నన్ను కూడా ఇలా ఎవరైనా ఈమె ఇప్పుడు లేని లైఫ్ ఎంజాయ్ కూతురింటికి వెళ్ళి, రేపు నేను కూడా వెళ్ళాల్సిందాన్నే కదా, వెళ్తానో వెళ్ళనో వేరే మ్యాటరు. నేను మా పిల్లలకి ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు పెళ్ళిళ్ళు అయ్యాక మాతో అటాచ్మెంట్స్ పెట్టుకోకండి, మీ అత్తగారితో పెట్టుకోండి అని ఇప్పుడు నుండే గైడ్ చేస్తుంటానండి. ఎందుకంటే పిల్లలకు బేసిక్గా అమ్మగారులకే అట్రాక్షన్ పెట్టుకుంటారు కదా. ఏ జ్వరం వచ్చినా ఏమొచ్చినా మీ అత్తగారితో చేయించుకోండి, మీరు చేయండి. నువ్వు చేయించుకుంటే అప్పుడు నీకు అయ్యో మా అత్త నాకు చేసింది అన్న ఫీలింగ్ వచ్చి నువ్వు తిరిగి చేస్తావు. నువ్వు ఏం చేయించుకోకపోతే నువ్వు తిరిగి ఎలా చేస్తావు? ఫస్ట్ అత్తగారు కూతురులకు చేయాలి అని చెప్తున్నా, కోడళ్ళకు చేయాలి అంటున్నా. పిల్లలుగా వస్తారు వాళ్ళు, చిన్నపిల్లలను మనము చాక్లెట్ ఇచ్చి ఎలా మచ్చిక చేసుకుంటామో కోడళ్ళను కూడా అట్లా మచ్చిక చేయాలి. నువ్వు చేసినా కానీ సంవత్సరాల కొద్దో డెలివరీలను ఏవో ఒకటి చేసినా కానీ చేయకపోతే అది వాళ్ళ తప్పు. బట్ పిల్లలు కదా, పిల్లలను మనం ఫస్ట్ ప్రేమించాలి అంటున్నా. ఏజ్ ప్రకారంగా నేను అత్త కోడలు అనే ఇది చెప్పటంలా. పిల్లలను మనం ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రేమిస్తారండి. మన సొంత పిల్లలే మనం ప్రేమించకుంటే మనల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు. సో అలాంటిది బయట నుండి వచ్చిన అమ్మాయిని మనం ఫస్ట్ చాలా ఆ కాలంలో ఎలా ఉండేదంటే, వచ్చితానే కోడలు నెత్తిన పెట్టుకుంటే కొవ్వు ఎక్కుతుంది అని అనేవాళ్ళు. నెత్తినా పెట్టుకోవద్దు, కాలు కింద పెట్టుకోవద్దు, మనిషిలాగా చూస్తే సరిపోదా? మనం అందరము ఎంత ఫేస్ చేసామండి అత్తగారులతోటి. మనల్ని ఒకలాగా ఆడపడుచుని ఒకలాగా చూస్తూ ఉంటే ఆ ఫీలింగ్ నేను బాగా అనుభవించాను. అందుకనేసి, ఎందుకంటే ఆడపడుచు బ్లౌజులు చేయాలంటే మేము చేయాలండి. ఆడపడుచు బ్లౌజులు ఐరన్ చేయడం అంటే ఐరన్. ఇంకోసారి అయితే ఒకసారి మా తోడుకోడలు నాతో బాధపడింది, వాళ్ళ పిల్లల సాక్సులు అన్నీ నేను పిండుతున్నాను అనేసి. అంటే అలా ఆడపడుచులు కూడా వదినతో ఏ పని చేయించుకోవాలా, ఏం పని మనుషులు కాదు కదా, ఏ పని చేయించుకోవాలా ఏ పని చేయించుకోకూడదా. ఇంకా కొందరు ఇళ్ళల్లో అయితే రివర్సే ఉంటుంది, ఇంటికి వచ్చిన ఆడపడుచుకు తిరిగి వాళ్ళే చేస్తారు. ఎలా అంటే నేను కూడా దాదాపు చాలా మటుకు అలాగే చేశాను అన్నమాట. వాళ్ళ ఇంట్లో నా ఇంట్లో అనుకొని ఫీల్ అయిపోయి చాలాసార్లు చాలా పనులు చేశాను. అది నేను నా ఇష్టంగా చేశాను, వాళ్ళేమీ చెప్పలేదు. ఎక్కడైనా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలండి.
నువ్వు గౌరవం ఇవ్వటం లేదు మనకు అంటే ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అత్త అయినా తప్పించుకోవాలి, కోడలైనా తప్పించుకోవాలి, ఆడపడుచైనా తప్పించుకోవాలి, వదినైనా తప్పించుకోవాలి. గౌరవం లేని ప్లేసులో అలాగే మనం ఉన్నామనుకోండి, మనకు గౌరవం దక్కదు. ఇప్పుడు అల్లుడికి మర్యాద చేయకుంటే అల్లుడు భరిస్తాడు అత్తగారింట్లో, మరి కోడలు మాత్రం భరించాలి ఏ మర్యాదలు లేకపోయినా. మా పాప అందుకే అంటది, ఈ అత్త, వదిన ఇలాంటి పేర్లకు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క రెస్పెక్ట్ ఎందుకమ్మా, ఈ పెద్దవాళ్ళంటే ఒక రెస్పెక్టు, చిన్నవాళ్ళని అయితే ఎట్లయినా మాట్లాడచ్చు. ఇదే చూడు, అదే అంకుల్ ఆంటీ అనేస్తే అందరినీ అప్పుడు ఆ ఫీలింగ్, ఆడపడచనంగానే ఒక టైప్ ఫీలింగ్ వస్తుంది, వదిననంగానే ఒక టైప్ ఫీలింగ్, అత్తనంగానే ఒక ఫీలింగ్, మామనంగానే ఒకటి, మర్దలనంగానే ఒక, అలా డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ రెస్పెక్ట్లు ఉన్నాయి మన ఇండియాలో. మా పాప అంటది, ఈ పెద్ద చిన్న లేకుండా మనిషిని రెస్పెక్ట్గా చూస్తే సరిపోదా, ఒక్కొక్కరికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వాలి నాని. బాయ్, సీ యూ.